బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా తనుజ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్‌లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తనుజ కెప్టెన్ అవ్వాలనే చూసింది. సో, ఫైనల్‌గా తనుజ ఫ్యాన్స్ అందరికీ కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పుకొని మొత్తానికి తనుజ కెప్టెన్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇక అది కూడా ఫ్యామిలీ వీకు వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పటికి తను ఏదైతే నేను కెప్టెన్ అవ్వాలని అనుకుందో అది వేసి చూపించింది లేడీ శివంగి తనుజ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 10వ వారానికి సంబంధించిన వేటు కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మీరు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తగిన కారణాలు చెప్పి మొత్తానికి వాళ్ళకి సపోర్ట్‌గా నిలవాలి అంటూ బిగ్ బాస్ తెలియచేశారు. అయితే తనుజకి పాపం చివరి వరకు వచ్చి ఓడిపోవడం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మొత్తానికి సానుభూతి తెలిపి ఫైనల్‌గా తనుజని కెప్టెన్‌గా ఎంచుకొని మొత్తానికి తనుజ అనుకున్నట్టు 10వ వారానికి కెప్టెన్‌గా నిలిచింది. తనుజ ఏదేమైనా సరే తనుజ ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తనదే వినదనే చెప్పాలి. మరి మొత్తానికి ఫ్యామిలీ వీకు అందులోని వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారు. అందులోని తనుజ కెప్టెన్ వారెవ్వ మొత్తానికి ఏదేమైనా సరే శ్రీ తనుజ లాంటి చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరనే చెప్పాలి. మరి మీరేమంటారనేది తనుజ కెప్టెన్ అవ్వడం వల్ల మీకు హ్యాపీగా ఉందా? అది కూడా ఫ్యామిలీ వీక్‌లో ఏదేమైనా సరే మనం చాలా అనుకుంటాం. కానీ అవి జరగడం చాలా కష్టం. కానీ తనుజ విషయంలో అలా కాదు. 10వ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో కెప్టెను తనే, అలాగే విన్నరు తనే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.